సమస్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వలన నాయకుల వలన వస్తలేదు. రోజుకో రేపు జరుగుతున్నది, రోజుకో హత్య జరుగుతున్నది, రోజుకో కబ్జా జరుగుతున్నది, రోజుకో లంగదంద దొంగదందాలు జరుగుతున్నది తప్ప తెలంగాణ రాష్ట్రంలో పాలన కుంటుపడిన విషయాన్ని గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలో ఉన్నాడు, చాతకాంతలో ఉన్నాడు. మొద్దువారిపోయిన మందాయి దాగి మొద్దువారిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు. అసలు ఎందుకు అవసరం చేశారు, ఎందుకు బందోబస్తు నాకే అర్థం కాలే. వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు టిఫిన్ చేయలే కానిస్టేబుల్ ఇబ్బంది పడుతున్నారు, స్పెషల్ పార్టీ పోలీసు అంటున్నారు, మీ మీడియా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు, ప్రజలను టెన్షన్ పెడుతున్నారు. ఇలా బండి సంజయ్ ఏం చేసిండు అంటే ఏం చేస్తాడో నీకు తెలియకుండా నువ్వు ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని ఇవాళ ఇంత ఒక భయానక వాతావరణం సృష్టిస్తే దీనివల్ల భయపడుతున్నటువంటి ఆలోచన ఉండడం రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వం. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడే కార్యకర్తలు కాదు. దీన్ని తెగించి కొట్టాడతాను. నేను గద్దె దించేవారు కూడా నీ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేవారు కూడా ఎట్టి పద కేసులకు కానీ అరెస్టులకు కానీ జైళ్ళకు కానీ భయపడవన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఆర్టీసీ ఛార్జీలు పెంచబోయి ప్రశ్నించద్దా మేము? అంటే నువ్వు పెంచినా కూడా ఇంట్లో కూర్చుంటామే, నీళ్ళక ఫామ్ హౌస్లో పట్టామని మేమన్నా. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అర్ధరాత్రి ఆయన ఫంక్షన్ వేస్తుంటే పోలీసు వాళ్ళు కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి మోచేతిని దాటవాళ్ళు కొంతమంది ఉన్నారు. కింది స్థాయి సిబ్బంది చీటి ఉండరు, ఎందుకు చేస్తున్నా ఈ ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్లో బాధపడుతున్నారు వాళ్ళే చాలామంది. కొంత అధికారులు మోచేతి నీళ్ళు అవుతున్నారు, ప్రమోషన్ల కోసం పోస్టుల కోసం అక్కడ కావలా కాస్తున్నారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దగ్గర ముఖ్యమంత్రి మోచేతి అవుతామని చెప్పంటున్నారు. అర్ధరాత్రి జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు పోలీసులు తెలియదు, కిడ్నాప్ చేసేవాళ్ళు తెలియదు. ఆయనకు పోలీసు వాళ్ళు తెలుసు కాబట్టి ఇలా పోలీసులు బయటపడ్డది. రాత్రి మొత్తం ఏడు దింపిరు, ఎక్కడ పెట్టిరు ఏం తెలియదు. అంటే అప్పుడు ఉద్యమ సమయంలో సమైక్య పాలన కూడా ఉద్యమకాలను ఈ విధంగా ఎత్తుకపోయారు, ఈ విధంగా అరెస్ట్ చేసారు. ఎప్పుడు ఏ పోలీసు తీసుకపోతే ఎవరు తెలియదు. జైలుకి పంపుతారా, ఎన్కౌంటర్ చేస్తారా, 30 రూపాయలు ఇస్తారా, అప్పుడు ఏం తెలియదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఎవరైతే ఉద్యమకారులరో వాళ్ళందరూ కూడా ఇలా హరిఘోష పెడుతూ నానా రాసి రంపాన పెడుతున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ ద్రోహులను సంకలేసుకొని తిరుగుతున్నావు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మతతత్వ పార్టీని సంకలేసుకొని తిరుగుతున్నావు. నిజమైన ఉద్యమకారులను ఇలా కేసుల పేరుతోని, జైళ్ళ పేరుతోని, అరెస్ట్ల పేరుతోని, కిడ్నాప్ల పేరుతోని ఇలా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి విషయంలో ఏ విధంగా అసభ్యంగా వివరించారో, ఏ విధంగా అశ్లీలంగా చిత్రీకరించారో ఒక్కసారి స్పష్టం చేయ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా జిట్టా బాలకృష్ణ తీసుకుపోతేవి సింపుల్ కేసు. ఆయన తప్పించుకదిరిగిన ఆయన దేశద్రోహయా లేకుంటే సంఘ విద్రోహ శక్తి? ఆయన ఏమన్నా బాంబులు వేలుస్తాడా, కిడ్నాపులు చేస్తాడా, నీళ్ళక కబ్జాలు చేసిండా? నీళ్ళక పిలుస్తా వస్తాడు, ఫరారులో లేడు. చిన్నదానికి తీసుకుపోయి రాత్రంతా ఒక భయపడే ప్రయత్నం చేస్తే లాస్ట్కి ఏమైంది? డ్యామేజ్ కథ అడ్డం లెక్కపోయింది. ఆయన ఏమన్నాడు, నీ కేసులకు భయపడే కాదు మళ్ళీ తిరుగుతా అంటాడు ఇప్పుడు ఆయన. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంటే ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మూడింది బాగా, మూడినాక గిట్నే కాలబుద్ధి అంటారు చూసిన వాటిలో స్టార్ట్ అయిందిగా. ఏది చేసినా ఫెయిల్ అయిపోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ కుట్రలు ఏం పనిచేయి, నువ్వు రోజులు లెక్క పెట్టుకో. గొంతే నీ ప్రభుత్వానికి కూలే రోజులు దగ్గరికి వచ్చినాయి, రోజులు లెక్క పెట్టుకో. ఎవరిని ఏం చేయలేవు. తప్పకుండా ప్రజా సమస్యల మీద ఎట్టి పట్ల పోరాటం చేస్తాం, చేసి తీరుతాం కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.